హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఇన్వెస్ట్ విత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ఆటో సెక్టర్లో రీసెంట్గా రెండు చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చాయి. ఫస్ట్ వన్, గవర్నమెంట్ జీఎస్టీ రేట్ కట్ 28% నుండి 18%కి కట్ చేయడం. సెకండ్, చైనా ఇండియా మీద ఉన్న రేర్ ఎర్త్ మెటల్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ రిమూవ్ చేయడం. ఈ రెండు షార్ట్ టర్మ్ పాజిటివ్ ట్రిగర్స్ అవ్వచ్చు, బట్ యాక్చువల్ స్టోరీ లాంగ్ టర్మ్లో ఉంది. ఇండియాలో ఆటో సెక్టర్ ఇంకా అండర్ పెనెట్రేటెడ్గా ఉంది. వెహికల్ ఓనర్షిప్ రేట్ గ్లోబల్ లెవెల్స్తో కంపేర్ చేస్తే స్టిల్ వెరీ లో. ఇన్కమ్ పర్ క్యాపిటల్ పెరుగుతుంది, అర్బనైజేషన్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అండ్ గ్లోబల్ షిఫ్ట్ టువర్డ్స్ ఈవీస్ పెరుగుతున్నాయి. అంటే గ్రోత్ రన్వే మ్యాసివ్గా ఉంది. ఇండియన్ ఆటో సెక్టర్ నౌ స్టాండ్స్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ సెక్యులర్ గ్రోత్ స్టోరీ. మనం ఆటో సెక్టర్ అంటే ఇమీడియట్గా మారుతి, టాటా మోటార్స్, హీరో మోటార్ కప్ లాంటివి గుర్తొస్తాయి. బట్ బిహైండ్ ఎవ్రీ కార్, బైక్ ఆర్ ట్రక్ దేర్ ఇస్ అన్ ఎంటైర్ ఎకో సిస్టమ్ ఆఫ్ ఆటో కాంపోనెంట్ సప్లయర్స్. అదే ఆటో యాక్సిలరీ ఇండస్ట్రీ, ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఆటో ఎకో సిస్టమ్. ఇండియా ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో ఒకటి. ఫ్రమ్ ఇంజన్స్, బ్రేక్స్, ట్రాన్సిషన్, వైరింగ్ హార్నెస్, లైట్, సెన్సార్స్, ఇలా ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి టు ద గ్లోబల్ ఆటో గెయిన్స్. ఇన్ షార్ట్ టర్మ్, ఇఫ్ ద ఆటో ఇండస్ట్రీ ఇస్ ద బాడీ, యాక్సిలరీస్ ఆర్ ద నర్వ్ సిస్టమ్ అండ్ మజిల్స్ టు ద వెహికల్స్. ఈ సెక్టర్ లాంగ్ టర్మ్ గ్రోత్కి పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది, థ్యాంక్స్ టు ద ఇండియన్ కాస్ట్ అడ్వాంటేజ్, ఇంజనీరింగ్ టాలెంట్ అండ్ డొమెస్టిక్ డిమాండ్. In today's video, let's decode the entire auto ancillary sector of India. First one, key growth drivers, short term plus long term. Second, major listed companies across categories. Third, who benefits the most from the GST cut. And fourth, the key risks investor must know. Auto ancillary growth ni రెండు షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి. ఫస్ట్ వన్, GST రేట్ కట్ 28% నుంచి 18% కట్ చేయడం. ఇది జస్ట్ కార్ ప్రైస్ తగ్గడమే కాదు, ఎంటైర్ సప్లై చైన్కి బూస్ట్ ఇస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ కంపెనీస్ అఫోర్డబుల్ అవుతాయి, ఆర్గనైజ్ ప్లేయర్స్కి అడ్వాంటేజ్. సెకండ్, చైనా ఈజింగ్ రేర్ ఎర్త్ మెటల్ ఎక్స్పోర్ట్స్. రేర్ ఎర్త్ మెటల్స్ని ఈవీ మోటార్, సెన్సార్స్, అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్లో క్రూషియల్గా యూజ్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ రిమూవ్ అయ్యాక కంపెనీస్కి స్టేబుల్ రా మెటీరియల్ కాస్ట్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది, ఎస్పెషల్లీ దోస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఈవీస్ ఫ్యూచర్. షార్ట్ టర్మ్ ట్రిగర్స్తో పాటు లాంగ్ టర్మ్ పొటెన్షియల్స్ మ్యాసివ్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, అండర్ పెనెట్రేషన్. ఇండియాలో ఓన్లీ 30 కార్స్ పర్ 1000 పీపుల్స్కి ఉంటే డెవలప్డ్ కంట్రీస్లో 600-800 కార్స్ పర్ 1000 పీపుల్స్కి ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మ్యాసివ్ గ్రోత్కి స్కోప్ ఉందని. సెకండ్, రూరల్ డిమాండ్ అండ్ మాన్సూన్ రివైవల్. గుడ్ మాన్సూన్ ఈక్వల్ టు హైయర్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్ సేల్స్. థర్డ్, ఈవీ ట్రాన్సిషన్. ఈవీస్కి డిఫరెంట్ పార్ట్స్ అవసరం, డ్రైవ్ ట్రైన్, బ్యాటరీ కేసింగ్, హై అండ్ ఎలక్ట్రానిక్స్. దీనికోసం యాక్సిలరీ కంపెనీస్ ఆల్రెడీ అడాప్ట్ అవుతున్నాయి. ఫోర్త్, ఎక్స్పోర్ట్ యాంగిల్. గ్లోబల్ ప్లేయర్స్ చైనా మీద డిపెండెన్స్ తగ్గించుకుంటున్నారు, ఇండియా గ్లోబల్ సప్లై చైన్లో స్ట్రాంగ్ పార్ట్నర్గా రైజ్ అవుతుంది. ఫిఫ్త్, ఆఫ్టర్ మార్కెట్ డిమాండ్. ఎవ్రీ వెహికల్ ఈవెన్చువల్లీ నీడ్స్ ఏ రీప్లేస్మెంట్ పార్ట్స్, బ్రేక్, షాక్ అబ్జర్వ్స్, లైట్స్. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇంక్రీజ్ అయ్యాక రీప్లేస్మెంట్ డిమాండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కాంపౌండ్ అవుతుంది. సో ఓవరాల్ షార్ట్ టర్మ్ ట్రిగర్స్ ప్లస్ లాంగ్ టర్మ్ తాయిల్బీన్స్ ఈక్వల్ టు పవర్ఫుల్ గ్రోత్ స్టోరీ సపోర్ట్ చేస్తున్నాయి. లెట్స్ అండర్స్టాండ్ ఆటో యాక్సిలరీ ల్యాండ్స్కేప్ని 8 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్, వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్. వెహికల్ నెర్వ్ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వైరింగ్ హార్నెసెస్, స్విచెస్, సివి ఎలక్ట్రికల్స్ వంటివి. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన కంపెనీస్, ఫస్ట్ వన్, మదర్సన్ సుమి వైరింగ్, ఇండియాస్ లార్జెస్ట్ వైరింగ్ హార్నెస్ కంపెనీ. సెకండ్, సంవర్ధన మదర్సుమి ఇంటర్నేషనల్, గ్లోబల్ గెయింట్ విత్ వైరింగ్, మిర్రర్స్, పాలిమర్ పార్ట్స్. సెకండ్, ఫార్జింగ్, పవర్ ట్రైన్ అండ్ ఈవీ కాంపోనెంట్స్, అంటే వెహికల్ మజిల్స్ అనుకోవచ్చు, ఇంజన్స్, ట్రాన్స్మిషన్, యాక్సెస్, డ్రైవ్ ట్రైన్స్. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన కంపెనీస్, ఫస్ట్ వన్, భారత్ ఫోర్జ్, ఫోర్జింగ్ గెయింట్, ఎక్స్పాండింగ్ ఇన్ టు ద ఈవీ అండ్ డిఫెన్స్. సెకండ్, సోనా బిఎల్డబ్ల్యూ, ఈవీ డ్రైన్ సిస్టమ్స్, 1/3 రెవెన్యూ ఫ్రమ్ ద ఈవీస్ నుంచే వస్తుంది. థర్డ్, సుందరం ఫ్యాషనర్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, పర్షియన్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్స్. థర్డ్, వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ అయిన సస్పెన్షన్స్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్స్. ఇందులో మెయిన్ కంపెనీస్, ఫస్ట్ వన్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, సస్పెన్షన్స్, బ్రేకింగ్, డైకాస్టింగ్లో లీడర్. సెకండ్, గ్యాబ్రియల్ ఇండియా, ఫేమస్ ఫర్ ద షాక్ అబ్జర్వ్స్. ఫోర్త్, లైటింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, వెహికల్ ఐస్, డాష్బోర్డ్ అండ్ లైటింగ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. ఇందులో మెయిన్గా లూమాక్స్ ఇండస్ట్రీస్, లూమాక్స్ ఆటోటెక్ సప్లై ఆల్మోస్ట్ ఎవ్రీ ఓఈఎం. FIM ఇండస్ట్రీస్, పిరికోల్, సుప్రజిత్ ఇంజనీరింగ్ ఆల్సో ద లైటింగ్, కేబుల్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో లీడర్స్. ఫిఫ్త్, డైవర్సిఫైడ్ ఆటో కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ వన్, బోష్ ఇండియా, వెహికల్ టెక్ బ్రెయిన్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్, యూనోమిండా, స్విచెస్, లైటింగ్, అలాయ్ వీల్స్, ఈవీ సొల్యూషన్స్లో ఆల్రౌండర్. థర్డ్, శాందార్ టెక్నాలజీస్, లాక్స్, మిర్రర్స్, షీట్ మెటల్స్, ప్లాస్టిక్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సిక్స్, అస్థెటిక్స్ అండ్ ఇంటీరియర్స్, SJS ఎంటర్ప్రైజ్, వార్కో ఇంజనీరింగ్, మైర్ ఇండికోటర్స్, ఫోకస్ అండ్ డిజైన్, సీటింగ్ టీమ్స్లో ప్లేయర్స్. సెవెంత్, టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్, MRF, అపోలో టైర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, C8. ఎయిత్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర్ రాజా ఎనర్జీ, షిఫ్టింగ్ ఫ్రమ్ ద లెడ్ యాసిడ్ టు ద లిథియం అయాన్, ఇన్వెస్టింగ్ ఇన్ లోకల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ 8 కేటగిరీస్ లేకుంటే ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో ఏ వెహికల్ బయటికి రాదు. ఆటో ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ కంపెనీస్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నాయి. GST రేట్ కట్ మెయిన్లీ బెనిఫిట్ స్మాల్ కార్స్ అండ్ 2 వీలర్స్. OEM లింక్ డొమెస్టిక్ సప్లైస్ గెట్ ద బిగ్గెస్ట్ బూస్ట్. అన్ని పాజిటివ్సే కాదు, కీ రిస్క్ ఇన్ ఆటో యాక్సిలరీ సెక్టర్ చూసుకుంటే ఫస్ట్ వన్, సిక్లికల్ డిమాండ్. ఆటో సేల్స్ డౌన్ అయితే సప్లైస్ ఇమీడియట్గా ఇంపాక్ట్ ఫేస్ చేస్తారు. ఎగ్జాంపుల్, COVID-19 స్లో డౌన్. సెకండ్, రా మెటీరియల్ వాలటైలిటీ. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి.
థర్డ్ ఈవీ డిస్రప్షన్. ట్రెడిషనల్ ఇంజన్ పార్ట్ కంపెనీస్ ఫాస్ట్గా పివోట్ అవ్వాలి, లేకపోతే రిలవెన్స్ తగ్గిపోతుంది. ఫోర్త్ గ్లోబల్ ఎక్స్పోజర్ రిస్క్. భారత్ ఫోర్స్, మదర్సన్ లాంటి ప్లేయర్స్కి ఆస్ట్రేలియా, యూరోప్ స్లో స్టూడెంట్స్తో ఇంపాక్ట్ అవుతారు. ఫిఫ్త్ వాల్యుయేషన్ హైప్. ఈవీ స్టోరీస్ వల్ల ఆల్రెడీ ఓవర్ ప్రైస్ అవ్వచ్చు. కొన్ని స్టాక్స్ రిచ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ ఆటో యాంగులర్ సెక్టర్ నెక్స్ట్ డికేట్లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా ఉంటుంది. షార్ట్ టర్మ్ పాలసీ బూస్ట్ ప్లస్ లాంగ్ టర్మ్ ఈవీ ఎక్స్పోర్ట్స్ డొమెస్టిక్ డిమాండ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ కాంబో. ఆటో యాంగులర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం మీన్స్ ప్లేయింగ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ కన్సంప్షన్ గ్రోత్ స్టోరీ ఫర్ ద నెక్స్ట్ 10 to 15 years. సో నెక్స్ట్ వీడియోలో ఈ 8 కేటగిరీస్ని 1 by 1 ఎక్స్ప్లోర్ చేసి బెస్ట్ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం మీ ముందు తీసుకొస్తాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.